సొంత మనవరాలని కూడా చూడకుండా నిన్ను ఇంట్లోంచి గెంటేశాడు అంటే అర్థం చేసుకో అతను ఎంతటి దుర్మార్గుడో. నిన్నటి వరకు నువ్వు ఆ శివరామకృష్ణ తప్ప ఇంట్లో అందరూ నీతో కలిసిపోయారు అనుకున్నావు. కాని ఇంట్లో వాళ్లు కూడా నిన్నిప్పుడు తప్పు పడతారు. తప్పు పట్టేలా ఆ శివరామకృష్ణ చేస్తాడు. తన పరువు పోయిందని, దానికి కారణం నువ్వేనని తన వాళ్ల ముందు మొసలి కన్నీరు కార్చి వాళ్లకి నీ మీదున్న అభిప్రాయాన్ని మార్చి నీ ఆశలు నీరుగారేలా చేస్తాడు. ఇప్పటికైనా నువ్వు అతని నిజస్వరూపం తెలుసుకుని అతనికి గుణపాఠం చెప్పాలి. అది జరగాలంటే నువ్వు ఈ ఊర్లోనే ఉండాలి. ప్రస్తుతం నీకు నా ఇల్లు తప్ప ఇంకా ఏ ఇంటి గడప తొక్కే అవకాశం లేదు. ప్రేమతో అతనికి దగ్గరవ్వాలనొచ్చావు, కానీ పగతో అతన్ని నాశనం చేసి దగ్గరవ్వాలనుకున్న మీ నాన్న మనసు కూడా మార్చేయాలి. ఆ శివరామకృష్ణ ప్రేమ పొందడానికి గాని పంచడానికి గాని అర్హుడు కాదని రుజువు చెయ్యాలి. ఏంటలా చూస్తున్నావు? ఈవిడెందుకు నా గురించి ఇంత ఆరాటపడుతుంది అనుకుంటున్నావా? లేక నన్ను ఉపయోగించుకుని మా తాత మీద పగ తీర్చుకోవాలనుకుంటుందేమో అని ఆలోచిస్తున్నావా? నువ్వు ఎలాగైనా అనుకో, నాకు కావలసింది మాత్రం ఆ శివరామకృష్ణ పతనమే. అది నీ సహాయం ఉన్నా లేకపోయినా జరుగుతుంది. కాని నాలా అన్యాయంగా ఇంకో అమ్మాయి క్షోభను అనుభవిస్తోందే అన్న జాలితో చెప్తున్నాను. నాతో చేతులు కలుపు. ఆ శివరామకృష్ణ పరువుని గంగలో కలపడం తేలికవుతుంది. నిన్ను బలవంత పెట్టడం నాకు ఇష్టం లేదు. కానీ నా వంతు సాయం నేను చేయాలనుకుంటున్నాను. తర్వాత నీ ఇష్టం. ఒక్క నిమిషం. మీరు చెప్పిందే నిజం. అతను ప్రేమ పంచడానికి కాదు, ప్రేమ పొందడానికి కూడా అనర్హుడే. ఆ శివరామకృష్ణయ్య పతనం చూడకుండా నేను ఈ ఊరొదిలి వెళ్లను. నేను మీతో వస్తున్నాను. ఇంతసేపు ఎక్కడికెళ్ళావమ్మా?
ఏంటి కృష్ణ, వీడిక్కడున్నాడేంటా అని చూస్తున్నావా? వీడు నా కొడుకు. ఆ శివరామకృష్ణ వంశ గౌరవాన్ని, అతని ఆహాన్ని పునాదుల్లోంచి పెకలించి వేయడానికి నేను తయారు చేసిన అస్త్రం. ఏ తల్లైనా తన పిల్లలకి ప్రేమించడం నేర్పుతుంది, కాని నేను పగ సాధించడం నేర్పించాను. పిల్లలు ప్రయోజకులవ్వాలనే ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు, కాని నేను నా పగకి నా కొడుకు ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటున్నాను. దానికి తగ్గట్టుగానే వీణ్ణి పెంచాను. నా పగ కోసమే రూపని ప్రేమించమని చెప్పాను. వీణ్ణిక్కడ చూడగానే నీకా విషయం అర్థమయ్యే ఉంటుంది. ఇన్నాళ్లుగా ఆ శివరామకృష్ణతో ఒంటరి పోరాటం సాగించాను. ఇప్పుడు నువ్వు నాకు తోడయ్యావు. ఇకపై అతని జీవితంతో ఆటాడుకుంటాను. ఏంటి కృష్ణ ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఇంతవరకు మీరు అనవసరంగా ఆయన మీద ద్వేషం పెంచుకున్నారని అపోహపడ్డాను. కాని మీ ఆవేశం వెనుక ఎంత ఆవేదనుందో నాకిప్పుడే తెలిసింది. మనకి జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగకముందే ఆ శివరామకృష్ణ పొగరిని అణచాలి. ఆ కుటుంబం గురించి నాకు మొత్తం తెలుసు. కాబట్టి ఇక ముందు మీరు ఏం ప్లాన్ వేసినా అది ఈజీగా సక్సెస్ అయ్యే మార్గం నేను చెప్తాను. ఏంటి సుందర్ అలా చూస్తున్నావు? నేను ఇలా మాట్లాడుతున్నానేంటా అనా? వాడింకా నువ్వు మా ఇంటికొచ్చావన్న ఆశ్చర్యంలోనే ఉన్నట్టున్నాడు కృష్ణ. వాడికి అర్థమయ్యేలా నేను చెప్తాను గాని నువ్వెళ్ళి విశ్రాంతి తీసుకో. అలాగే సుందర్, ఇకపై నేను మీ మనిషిని. ఏంటమ్మా ఇది? ఆవిడ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నవ్వుతావేంటమ్మా? ఈ కృష్ణ వల్లే రూప నాతో రాకుండా ఆగిపోయిందన్న విషయం మర్చిపోయావా? ఆవేశపడకు సుందర్. మీ అమ్మ ఆలోచించకుండా ఏ పని చెయ్యదు. కృష్ణ ఇప్పుడు ఆ ఇంటి మనిషి కాదు, మన మనిషి. తన ప్రేమ ఇప్పుడు పగగా మారిపోతోందిరా. నాకు అలా అనిపించడం లేదమ్మా. తనే మన పగకు అడ్డుపడుతుందేమో అనిపిస్తుంది. కంగారు పడకురా. పరిస్థితుల్ని బట్టి మనుషులు మారిపోతారు. కృష్ణ అప్పుడు ఆ శివరామకృష్ణ మనవరాలిగా ఆ ఇంటి పరువు కాపాడ్డానికి రూపని అడ్డుకుంది. ఇప్పుడు అదే కృష్ణ అతని పరువు తీయడానికి రూపని నీతో వచ్చేలా చేస్తుంది. ఏంట్రా, అర్థం కాలేదా? రూపకి కృష్ణ మాటంటే వేదం అని నువ్వే చెప్పావుగా. అందుకే ఈ కృష్ణ సాయంతోనే మనం అనుకున్నది సాధిద్దాం. తప్పు చేస్తున్నావేమో అమ్మా. తప్పు చేసింది ఆ శివరామకృష్ణరా. కృష్ణని ఇంట్లో నుంచి వెళ్లగొట్టి చాలా పెద్ద తప్పు చేశాడు. అది మనకు మంచిదైంది. ఎలా అని ఆలోచిస్తున్నావా? నువ్వు ఎవరో తెలియకుండానే నీ ప్రేమని గెలిపిస్తానని కృష్ణ నీకు మాటిచ్చింది. ఇప్పుడు తెలిసి కూడా మనతో చేతులు కలిపింది అంటే మన బలం ఇంకా రెట్టింపయ్యింది. ఆ శివరామకృష్ణని ఓడించడానికి మనకు దొరికిన మంచి అవకాశం రా ఇది. ఎదుటివారి సమస్యని మనకి అనుకూలంగా మలుచుకోవడంలోనే ఉందిరా అసలైన తెలివి. తనని ఇంట్లో నుంచి గెంటేసినందుకు కృష్ణకి ఆ శివరామకృష్ణ మీద ఖచ్చితంగా ద్వేషం కలుగుతుందని నాకు తెలుసు. ఈ సమయంలో మనం తనకి అండగా ఉన్నామనుకో, ఆ కృతజ్ఞతతో
కృష్ణ కూడా మనకి సాయం చేస్తుంది. కృష్ణ దృష్టిలో మనం తనని ఆదుకున్నట్టు ఉంటుంది, తన అవసరంతో పాటు మన అవసరం తీరినట్టు ఉంటుంది. భయపడుకురా. ఎన్ని రకాలుగా చూసినా కృష్ణ మనకి బలమే కాని భారం కాదు. అది ముందు ముందు నీకే అర్థమవుతుంది. వెళ్ళు. మావి గారు, పెద్ద బావా, చిన్న బావా, అర్జెంటుగా రండి, అర్జెంటుగా. అబ్బబ్బబ్బా, ఏంటి అరుపులు? మళ్ళీ గొప్ప అంటించడానికి ఏ వార్త మోసుకొచ్చావు? ఇదిగో మొగుడు మీద సెటర్లు వేసావనుకో వెంటనే రిటైర్ చేసేస్తాను. రండి, అందరూ రండి. రండమ్మా, రండి బావా. మీ అందరికో బ్రేకింగ్ న్యూస్. మళ్ళీ ఏమైంది? ఏమైందని కూలుగా అడుగుతావంటే పిచ్చిదానా? అవతల హాట్గా శత్రువులు తయారవుతాను. ఏమిటి గోవిందం, ఎవరో శత్రువులు అంటున్నావు? అవును మావయ్య గారు, మన ఊళ్ళో ఉన్న శత్రువులు ఇద్దరు ఒకటైపోయారు. అదే మీరు ఇంటి నుంచి గెంటేసిన కృష్ణ, ఆ సుధా ఒకే పార్టీ అయిపోయారు. వాళ్ళిద్దరూ కలిసి మీ మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నారు మావయ్య. మొగుడు చచ్చిన కారణానికి ఆ సుధా, జరిగిన అవమానానికి కృష్ణ కలిసి మీ అంతు చూద్దామనుకుంటున్నారు మావయ్య. నీకు నువ్వేదో ఊహించుకుని వాక్కు. కృష్ణ లాంటిదేం కాదు. కృష్ణకేవో మాయమాటలు చెప్పి ఆ సుధే తీసుకెళ్ళుంటుంది. బాగా క్యాచ్ చేసిందే. ఎవరెవరిని తీసుకెళ్లారో, వెళ్లిన వాళ్ళు ఎందుకు వెళ్లారో అనేది నాకు అనవసరం. సుధకు నా వల్ల అన్యాయం జరిగిందన్న ఒకే ఒక్క కారణం వల్ల అన్ని అవమానాలు భరించాను. దాన్ని అడ్డుగా పెట్టుకొని ఆ అమెరికా అమ్మాయి నా విషయంలో జోక్యం చేసుకుంటే మాత్రం ఊరుకోను. అయినా వాళ్ళు నన్నేం చేస్తారు? అలా అనుకోవడానికి వీలేదు నాన్నగారు. అసలే సుధ మన కుటుంబాన్ని నాశనం చేయాలన్న ఆలోచనతో ఉంది. ఇప్పుడు కృష్ణ కూడా ఆ పగకి ఆజ్యం పోయడానికి అక్కడ చేరింది. నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక మనల్ని దొంగ దెబ్బ తీయాలని శత్రువుతో చేతులు కలిపింది. శత్రువా? అలా అని ఏనాడు నేను అనుకోలేదు. వాళ్ళనుకున్నా నాకు భయం లేదు. లేదు నాన్నగారు, ఈ మధ్య ఆ సుధ ప్రవర్తనలో కొంచెం తేడా కనపడుతోంది. ఆవిడ కళ్లల్లో మనల్ని ఏదో చేయబోతోందన్న ధైర్యం కనపడుతోంది. భయపడకు రాఘవ. అంత దూరం వస్తే ఏం చేయాలో మీ నాన్నకి తెలుసు. పగ నా ఒక్కడి మీదే అయితే సుధ ఏం చేసినా నేను భరిస్తాను. కానీ నా కుటుంబం జోలికొస్తే ఊరుకోను. అసలు అంతదాకా రానివ్వడం ఎందుకు నాన్నగారు? మీరొక్క మాట చెప్పండి, ఇప్పుడే ఆ సుధని కృష్ణని ఊరి బయటకి గెంటేస్తాను. తొందరపడకు రాఘవ. ఒకసారి నాకు తెలియకుండానే ఆ సుధ విషయంలో తప్పు జరిగిపోయింది. మళ్ళీ అదే పొరపాటు జరగడం నాకిష్టం లేదు. అది కాదు నాన్నగారు, నేను రాఘవ, ఓపిక పట్టమన్నానా? చూశావా లక్ష్మి, నువ్వు అభిమానం పెంచుకున్న ఆ అమ్మాయి నన్ను శత్రువులా భావించి ఆ సుధ ఇంట్లో చేరింది. పగ కోసం ప్రేమ నటించిందని నీకిప్పుడైనా అర్థమైందనుకుంటాను. గోవిందం, నువ్విలాంటి పనికిరాని వార్తలు తేవడం మానేసి పనికొచ్చే పని ఏదైనా చెయ్యి. అలాగే మావయ్య గారు. ఇదొకటి వచ్చు నీకు. మావయ్య గారు. నారాయణ రా. చచ్చా, దరిద్రం వదిలింది అనుకుంటే ఇంకో వైపు నుండి తగులుకుంది. ఏంటొదినా,
ఇలా చేసింది? తను అక్కడికి వెళ్ళవేంటి? అదే అర్థం కావడం లేదు వదినా. కృష్ణ ఇలాంటి పిచ్చి పని చేసింది అంటే నాకు నమ్మకం కలగడం లేదు. కానీ తనేం చేసినా ఏదో ఒక కారణం ఉంటుంది. ఉంటుంది ఉంటుంది, ఆవిడ పెద్ద కారణ జన్మరాలు. ఏంటా చూపు? ఆఫ్టర్ ఆల్ కృష్ణ కోసం కవితలో నన్ను ఇరికిస్తావా? ఇప్పుడు ఆ కృష్ణని ఎలా తెస్తావమ్మా? కట్టుకున్న మొగుడి కంటే నీకు అమెరికా అమ్మాయి ఎక్కువైపోయిందే. ఇక కృష్ణ ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఊరు విడిచి వెళ్ళాలే తప్ప ఈ ఇంట్లోకి అడుగు పెట్టలేదు. ఏంటంత కోపంగా చూస్తున్నావు? ఈ గోల్మాల్ గోవింద్ వంటి ఏంటో దానికి నీకు త్వరలోనే తెలిసిపోతుంది. చాలే పో. ఎక్కడికమ్మా పో. నేను మీ నాన్నగారి కంటే హైట్లో తక్కువ ఉన్నాననే కదా నీకు చులకనా? కానీ నా బ్రెయిన్లో ఎంత హైట్స్కి ఎదిగానో పైనున్న మీ తాత ముత్తాతలను అడిగి తెలుసుకో. వస్తా. మళ్ళీ భోజనానికి వస్తాను. వేడివేడి చారు ముక్కల పులుసు రెడీ చేసి పెట్టు. తీసుకో. ఏం జ్యూస్ ఇది? అది వెళ్లే ముందు అడగాలమ్మా, తెచ్చిన తర్వాత కాదు. యాపిల్ జ్యూస్. యాపిల్ జ్యూసా? నాకు యాపిల్ జ్యూస్ నచ్చదు. నాకు క్యాన్సర్ అంటే నచ్చదు. అయినా నీకు ట్రీట్మెంట్ చేయడం లేదా? ఇది అలాగే, తప్పదు, తాగాల్సిందే. నువ్వేం ఫ్రెండ్ అయ్యా బాబు, ఇష్టం నేను జ్యూస్ ఇచ్చి తాగమంటావే? చూడు, ఇది డ్యూటీ టైం. ఇప్పుడు నేను నీ ఫ్రెండ్ కన్నా ఒక డాక్టర్గా ఆలోచించడమే కరెక్ట్. పేషెంట్కి యాపిల్ జ్యూస్ ఎనర్జీని ఇస్తుంది, అందుకే ఇది తీసుకొచ్చాను. కామ్గా కళ్ళు మూసుకుని ఈ జ్యూస్ తాగే. సరే, ఓ బెట్ కట్టుకుందాం. నువ్వు గెలిస్తే ఈ యాపిల్ జ్యూస్ తాగడం నీకిదే లాస్ట్ టైం, ఓకేనా? సరే, ఏంటో చెప్పు. ఏం చేయాలబ్బా? సరే, నువ్వు కళ్ళు మూసుకో, చెప్తాను. దేనికి? అబ్బా, నువ్వు ముందు కళ్ళు మూసుకో కృష్ణ. ఇంకెంతసేపు అర్జున్? అయిపోయింది. నేను 1 2 3 అంటాను, నువ్వు కళ్ళు తెరవాలి. అప్పుడు నీ ఎదురుగుండా కళ్యాణి ఉంటే నువ్వు ఓడిపోయినట్టు, కళ్యాణి లేకపోతే నేను ఓడిపోయినట్టు. అదేం బెట్? కుంపదీసి కళ్యాణి ఆల్రెడీ వచ్చిందా ఏంటి? ఏయ్, కళ్యాణ్ రాలేదు, కానీ వస్తుంది. అదే మాయ. టూ మచ్ అర్జున్, నువ్వేం చెప్తే అది జరిగిపోతుందా ఏంటి? ఖచ్చితంగా జరుగుతుంది. ఐఎమ్ కాన్ఫిడెంట్. నాకెందుకో నీ మీద అనుమానంగా ఉంది. కృష్ణ, నీ మీద నీకు బెట్టు గెలుస్తావని నమ్మకం లేదు, అందుకే నువ్వు ఇలా చేస్తున్నావు. సరే, బెట్ వద్దు, ఏమొద్దు, ముందు జ్యూస్ తాగు. వద్దు, నేను కళ్ళు మూసుకుంటాను. 1 2 Now 3. ఇప్పుడు మెల్లిగా కళ్ళు తెరు. కళ్యాణి, ఇతను అర్జున్. ఏం జరుగుతుంది ఇక్కడ? నవ్వుతావేంటి అర్జున్? కళ్యాణి, ఇతను. ఏమైంది కళ్యాణి?
పాపం కృష్ణతో జ్యూస్ తాగించాలని అర్జున్ పందెం కాశాడు, కానీ నువ్వు అతని ప్లాన్ ని పంక్చర్ చేసావు. పంచర్ కాదు, ట్యూబ్ కూడా పగిలిపోయి గాలి మొత్తం పోయింది ఇక్కడ. ఏం టైమింగ్ అవినాష్ నీది. సో నేను ఈ యాపిల్ జ్యూస్ తాగాల్సిన అవసరం లేదన్నమాట. హలో మేడం, గెలిచినా ఓడినా ఈసారికి మాత్రం తాగాలని ముందే చెప్పాను. ఓకే ఓకే, ఇటిచ్చే. మ్మ్. మ్మ్. చూసావా కళ్యాణి, అర్జున్ ఎలా ఫూల్ అయ్యాడు. పాపం. అతను ఫూల్ అవ్వలేదు కృష్ణ, ఒక రకంగా అతనే గెలిచాడు. నువ్వు జ్యూస్ తాగుంటే నీకు కావాల్సినంత ఎనర్జీ మాత్రమే వచ్చేది, కానీ దాంతోపాటు నువ్వు మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల నీకే కాదు మా అందరికీ ఎనర్జీ వచ్చింది. నువ్వెప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలి కృష్ణ. ఆ నవ్వించే ముందు మాకు కూడా చెప్తే మేము ప్రిపేర్డ్గా ఉంటాం. ఇందాక నుంచి అసలు ఏం జరుగుతుందో తెలియక చస్తున్నాను. థ్యాంక్స్ అర్జున్, మొత్తానికి కృష్ణని ఆ డల్ మూడ్లో నుంచి బయటకొచ్చేలా చేశావు. తను నవ్వుతుంటే నా మనసు ప్రశాంతంగా ఉంది. నువ్వేమీ బాధపడకు కళ్యాణి, అర్జున్ నన్ను లా థెరపీతోనే క్యూర్ చేసేలా ఉన్నాడు. కానీ నేనే నిన్ను సంతోషంగా ఉంచలేకపోతున్నాను కృష్ణ. అనుబంధాల విలువల గురించి అంత గొప్పగా చెప్పిన మీరు అంత తేలిగ్గా రక్త సంబంధాన్ని ఎలా కాదనుకున్నారో ఎంత ఆలోచించినా నా బుర్రకి తట్టడం లేదు.